ప్రజాతంత్ర స్వాగతం. హిందీలో కహావత్ ఉంది, ఇష్క్ ఔర్ జంగ్ మే సబ్ జాహిజ్ హై. ఇంగ్లీష్లో దాన్ని మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అట్లా ఇది రాజకీయాలు కూడా పాయింట్లో కనిపిస్తుంది. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ప్రచార సభల్లో నాయకులు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ అభిప్రాయాలు మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడితే 4 దశలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత 5వ దశ పోలింగ్కు ముందు వారు తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లిం తాను చాలా మంచి స్నేహితులని తెలిపారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను పిఓకే భారత్ తిరిగి తమ ప్రాంతంలో విలీనం చేసుకుంటుందని చెప్పేసి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 10 సంవత్సరాలుగా ఆ ప్రస్తావన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ఒకేసారి పిఓకే అంశాన్ని ఎన్నికల అంశంగా చేసే ప్రయత్నం చేశారు. సరే, అది ఏదున్నా అని ఎన్నికల కమిషన్ నిర్వహణ పనితీరుపై మళ్లీ విమర్శలు మొదలైనాయి. 5 దశల పోలింగ్ పూర్తయింది. దాదాపుగా ఇప్పటి వరకు 80% లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. 5వ దశ పోలింగ్లో 60.09% పోలింగ్ అయినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి వెబ్సైట్లో పొందుపరిచారు. కానీ అది కూడా అధికారికంగా కాదని, 5వ దశదే కాదు, గడిచిన 4 దశల ఎన్నికల పోలింగ్ సరళిని కూడా వారు అధికారికంగా ఇంకా వెల్లడించడానికి సంసిద్ధంగా లేరు. మొదటి నుంచి చెప్తున్నట్టు ఎన్నికల కమిషన్ సక్రమంగా నిర్వహించడం లేదన్న దానికి ఒక చిన్న కార్టూన్ నిదర్శనం. ఈ కార్టూన్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు మార్చిలో ప్రారంభమైన ఎన్నికల నిర్వహణ జూన్ 1వ తారీఖు నాడు ముగియనున్నది. అంటే 2.5 మాసాలు, నెలలు, దాదాపుగా 75 రోజుల పాటు కొనసాగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నిశ్శబ్దం, సైలెన్స్ పీరియడ్. అది ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా నిర్వహించిందా అన్న ప్రశ్నార్థకం. మొదటి దశ పోలింగ్ తర్వాత మిగతా 6 దశల పోలింగ్ ప్రచారాన్ని ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ ఎటువంటి నిబంధన లేదు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఒక దశ పోలింగ్ పూర్తయిన తర్వాత 48 గంటలు సైలెన్స్ పీరియడ్ని ఏ విధంగా అమలు చేయగలుగుతారు? మొదటి దశ పోలింగ్ పూర్తయిన తర్వాత మిగతా 6 దశల పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నాయకులు మాట్లాడుతున్న ప్రసంగాలు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాను చాలా విస్తృతి మనకు తెలిసిందే. దాన్ని రాజకీయ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. ప్రచారంలో సామాజిక మాధ్యమాల, సోషల్ మీడియా ప్రభావం భయంకరంగా ఉంది. క్షణంకో పోస్ట్ రావడం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ విస్తృతంగా గమనిస్తున్నాం మనం. దానిపైన ఎన్నికల కమిషన్కు ఎటువంటి నియంత్రణ కనిపించలేదు. విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సైలెన్స్ పీరియడ్ అసలు అర్థం లేకుండా పోయింది. సైలెన్స్ పీరియడ్ అన్నది ఎన్నికల కమిషన్ సెక్షన్ 126, 126A and 135 of Representation of the People Act 1951 ఏమంటుందంటే, all election
related activities which are activities instead or likely to influence or reflect the results of an election, like holding public meetings, giving speeches, etc. are prohibited during the silence period. ఇది నిజంగా అమలైందా? ఏ సందర్భంలో దీన్ని ప్రస్తావించాల్సి వచ్చింది? మొదటి దశ పోలింగ్ పూర్తయిన తర్వాత రెండవ దశ ప్రారంభం కన్నా లోపల మూడో దశ, నాలుగో దశ, ఐదవ దశ అన్నీ కూడా ప్రసారాలు, వాళ్ళ ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు, సోషల్ మీడియా లోపల, పత్రికల లోపల ప్రతి ఒక్క దాంట్లో విస్తృతంగా వస్తుంది. అది 48 గంటల నిబంధన ఉన్న చోట అది ప్రసారం అవుతుంది. ఇది ఎక్కడ అమలు జరిగింది? దీంట్లో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా విఫలమైందని చెప్పాల్సి వస్తుంది. మరొకటి, ఎన్నికల పోలింగ్ శాతం కేవలం 60% మాత్రమే. అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ కేవలం 60% మాత్రమే పోలింగ్ అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఓవరాల్ గా చూస్తే 90 కోట్ల ప్లస్ 90 crores ప్లస్ అన్నమాట ఓటర్స్ ఉన్నట్టు మనకు అధికారిక సమాచారం. 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో 90 కోట్లు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటే అందులో 60% మాత్రమే పోలైందంటే కనుక కేవలం 54 కోట్ల ప్రజలు ఓటు వేసినట్టు అంచనా. ఆ 54 కోట్లలో సగం అంటే 27 కోట్ల ప్రజలు ఎన్నుకున్న వాళ్లే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు. అంటే దీని అర్థం ఏంటి? 140 కోట్ల ప్రజలను 27 కోట్ల మంది అన్నమాట అధికారం చెలాయించబోతున్నారు. ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కూడా ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఒక సందర్భం చెప్తాను మీకు. కశ్మీర్లో, కల్లోలిత ప్రాంతం కశ్మీర్లో ఉగ్రవాదులు కొందరు ఎన్నికల బహిష్కరణ చేసిన సందర్భంలో, దాదాపు ఒక 7-8 సంవత్సరాల గతంలో చెప్తున్నాను, ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చారు. అందులో ఒక వ్యక్తి దాన్ని ధిక్కరించి ఒక ఓటరు పోయి ఓటు వేసినాడు. ఆ ఓటర్ని మరుసటి దినం నెక్స్ట్ డే అతను తీవ్రవాదులు అన్నమాట ఆయన పైన దాడి చేసి ఆయన కాలును విరగొట్టినారు. ఆయన అవిటివాడైనాడు. అయినా కానీ ఆయన ధైర్యంగా ఈసారి కూడా ఓటేసినట్టు సమాచారం. ఇటువంటివి ప్రజాస్వామ్యానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. వీటిని ఎన్నికల కమిషన్ ప్రచారంలో ఉంచి ప్రజలకు, ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండేది. కానీ ఓవరాల్ గా చూస్తే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాన నాయకులు మాట్లాడుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, కేవలం నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం వరకే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి కేసు నమోదు చేసినాడు. అది బహుశా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు కోర్టు దాకా వచ్చింది అది. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం విద్వేషపూరిత ప్రసంగాల పైన గాని, ఓటింగ్ శాతం పెంచడం లోపల గాని, ఓటింగ్ శాతం ఎంత జరిగింది అన్నది ప్రకటించడంలో గాని పూర్తిగా విఫలమైంది. థ్యాంక్ యూ.